అసలు ప్రభాస్ అన్న మాత్రం అసలు చించేసినారు. ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినారు. ఇన్ని రోజులు ట్రోల్ చేసిన వాళ్ళందరికీ అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. లోపట మాత్రం అసలు ఆ క్యామియోకి, ఆ సినిమాటోగ్రఫీకి అసలు నాగశ్విన్ అన్న నీకు దూతమన్నా నువ్వు మాకు. అసలు ప్రభాస్ అన్న దేవుడు మాకు. అలాంటి అసలు సినిమా మాత్రం ఏకదం ఉంది. అందరు వచ్చి బస్ ఒకటే మాట, ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం, దింపుతున్నాం. బుజ్జి అనేది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ప్రభాస్కి సపోర్టివ్ రోల్ లాగా అది. అంటే ఒక మిషన్ అయినా సరే కానీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఎట్లయితే మనకి హ్యూమన్స్కి టెక్నాలజీ యూజ్ అవుతుందో సో అట్లా చెప్పడానికి అది ట్రై చేసినారు. కానీ మోడర్నైజేషన్ని కానీ టెక్నాలజీని కానీ చాలా బాగా చూపించినారు మూవీలో. ఇట్స్ గుడ్ ఫిల్మ్. ఫ్యామిలీ తోటి చూడొచ్చు. అసలు చాలా బాగుంది. ఇందులో మహాభారతంది కూడా కలిపి చెప్పినారు. చాలా బాగుంటుంది మూవీ. ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు ఎవరైనా. ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. నిజంగా రెండు సినిమాలు చూసినా కానీ ఈ సినిమా చూడండి వస్తుంది నిజంగా. నా 2D చూసేమో కానీ 3D కూడా చూడు. ఆ బ్రెయిన్ ఇంకా బంద్ చేస్తాడు. ఆ ఫియర్లోనే లైక్ అన్న రాజమౌళి తర్వాత నాగశ్వినేనా అట్లా అనకూడదు అన్న. ఎవరికి ఇష్టం వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ డల్ అంటే కొంచెం టైం పట్టదు. కాకపోతే ఇంటర్వ్యూలో మాత్రం బాగా చేశాడు. చాలా బెటర్ ఉంది. ఆర్టికల్స్ కూడా చాలా బెటర్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఇప్పుడు మార్వెల్ కంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ నార్మల్గా లేదు. ఎలా చూశాడు ప్రభాస్ని నాగశ్విన్? అసలు కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే సినిమా. నిజం అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి జోనర్ ఇలాంటి కంటెంట్తోన. అసలు నాగార్జునకి ఇలాంటి థాట్ ఎట్లా వచ్చిందో నా మైండ్లో ఎట్లా రన్ అయిందో కూడా నాకు అర్థమైతే. ఈ సినిమాతో నేను ఒకప్పుడు మన టాలీవుడ్లో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతాను అనుకున్నాను.
రాజమౌళి. ఈ సినిమాతోటి నాగాశ్విన్ మాత్రం ఇంకా హాలీవుడ్ కాదు, దాని అమ్మ మొగుడు అయిపోతాడు అన్న. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు అన్న. అది మనం యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. ఏమంటారు క్యాన్ మాస్టర్, దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. అది పూర్తి ఇదే ఎక్కడ చెప్ప ఇంకా ఆయనకి ఇంకా వాడుతున్నారు కదా కూడా మనకి రాడు. కమలాసన్ యాక్టింగ్ సూపర్, క్యామియో కూడా చాలా బాగుంది. ఎలా వాడుతున్నాడు ప్రభాస్? 50-50 అది కొంచెం చాలా బెటర్ చేయొచ్చు. అది పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగిలిన రోల్స్ ఎలా ఉన్నాయి హీరోస్? మిగిలిన హీరోస్ కూడా బాగానే ఉన్నాయి. ఒక 5-10 మినిట్స్ వస్తున్నాయి అందరు, కానీ అందరూ బాగున్నారు. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉంది? అది కూడా ఎక్కువసేపు లేదు, 5-10 మినిట్స్. సో మీరు చూడండి మూవీ అన్న నువ్వు ఒక నిమిషం మాట్లాడుతున్నా అన్న. సినిమాలో ఉంది మేడం, ఎలా ఉందండి? మేడం ఒక నిమిషం నాగి సూపర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందన్న? రీచ్ అయింది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? బాగున్నాయి గ్రాఫిక్స్. లేకపోతే హాలీవుడ్ రేంజ్ అంటారు పక్క? పక్క. తెలుగు సినిమా చూసినట్టు అనిపించింది, హాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది కానీ తెలుగు మించిపోయింది. ఓకే. రాజమౌళి తగ్గట్టు ఆ రేంజ్లో చేస్తాడా రాజమౌళి? బాహుబలి క్రాస్ అయితే అంటారా? ఖచ్చితంగా. మీకు ఎలా ఉందన్న? చాలా బాగుంది సినిమా. నాగేశ్వరి చెప్పినట్టే నిజంగా ఏమంటారు ఆ వరల్డ్కి తీసుకెళ్ళిపోయాడు. అదైతే చాలా బాగుంది. మధ్యలో క్యామియోస్ ఉన్నాయి, చాలా క్యామియోస్ ఉన్నాయి, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సినిమా ఖచ్చితంగా 1000 crores అయితే క్రాస్ అయిపోయింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే కంటెంట్ పార్ట్ 1లో ఉందా? ఖచ్చితంగా ఉందా? ఒక 2 కమల్ హాసన్ చాలా బాగా చేశారు. అది 2000 కోట్లు కొడతా అంటావు? 2000 అంటే 1000 crores అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. 1500 రావచ్చు ఖచ్చితంగా ఈజీగా. ఇప్పుడు నాగాశ్విన్ చెప్పిన దానికి తను చూపించిన దానికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ నేను చెప్పిన మాట ఫైట్ సీన్స్ అవే అసలు ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉంది బ్రో? అది నిజంగా చాలా బాగుంటుంది యాక్చువల్గా. లైక్ ఎట్లా అంటే ఆయన ఇక చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి కానీ చాలా బాగుంది యాక్చువల్గా. ఇప్పుడు ఆదిపురుషు గ్రాఫిక్స్ చాలా ట్రోల్ చేశారు కదా ప్రభాస్ సినిమాని. ఇప్పుడు ఈ రేంజ్ మళ్ళీ సూపర్ హీరోగా మళ్ళీ గ్రాఫిక్స్ నమ్ముకొని వచ్చాడు, దానికి నీకు వేరియేషన్ ఎలా ఇస్తారు? ఆదిపురుష్ తోటి అసలు కంపారిజనే లేదు. ఆదిపురుష్ వేరు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్రాఫిక్స్ హై గ్రేడ్ ఉందా? చాలా చాలా హై గ్రేడ్. చాలా మంది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు, సెకండ్ హాఫ్ నుంచి బాగుంది అంటున్నారు. ల్యాగ్ అనేం కాదు, బట్ అలా పోతూ ఉంటుంది. బట్ అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది. 2D సారా 3D? 2D బాగుందా? చాలా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు ఓవరాల్ 5కి? నేను 5కి 4.5 ఇస్తాను బ్రో. మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏదో ఏంటి బ్రో? ఇంటర్వెల్ క్లైమాక్స్ వేరే లెవెల్. ఎంతసేపు ఉంది క్లైమాక్స్ ఫైట్? ఆల్మోస్ట్ 20-30 minutes ఉంటుందా? ఎవరో ఫైట్ చేసుకుంటారన్న విజువల్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అన్నారు చాలా మంది. ఏం లేదు, సినిమాలో చూస్తే మిగిలిన హీరోస్ అందరూ ఎలా చేశారు? నాగాశ్విన్ ఈ దెబ్బతో హాలీవుడ్ రేంజ్ వెళ్ళిపోయాడు. ఈసారి ఎంత కలెక్షన్ రావచ్చు? బ్రహ్మానందం కామెడీ ఎలా ఉంది? రుచి గారు ఎలా ఉంది? జీపీ బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ ఫేస్ బాగా సెట్ అయింది. సో ఓవరాల్గా ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. సూపర్ ఇచ్చింది. ప్రభాస్ ఎలా ఉంది? చెప్పండి మేడం. సూపర్ హ్యాండ్సమ్ ఉన్నాడు. అంటే సలార్ కంటే ఇప్పుడు చాలా బెటర్. సూపర్ హీరోగా సెట్ అయ్యాడా? సూపర్ సెట్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే సూపర్ పవర్ఫుల్. కమల్ హాసన్ విలన్ రోల్ ఎలా ఉంది? స్పాయిలర్ అవుతుంది. నాగేశ్వర్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే సూపర్గా సెట్ అయ్యి ఒక మార్వెల్ మూవీ చూసినట్టు అనిపించింది. అంత బాగుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేశాడా?
విజువల్స్ ఎలా ఉన్నాయి? క్రేజీ డార్లింగ్ విజువల్స్ ఎలా ఉన్నాయి? ఫైన్ అనిమేషన్ టైప్ ఉన్నది బట్ ఓవరాల్ హిట్ కొట్టేస్తారు పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ పార్ట్ 1 లో ఉంది. డెఫినెట్లీ లాస్ట్లో ప్రభాస్ ఇచ్చారు అసలు వైటీ ఫర్ సెకండ్ ఎలా ఉంటుందో చూడాలి. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉంది? ఫైన్ 100% చూపించారు బట్ 70% ఉంది. విజయ్ దేవరకొండ కనిపించాడా? బాగుంటుంది అనిపించారు. అర్జున్ తీసుకున్నాడు. అర్జున్లో ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు చాలా మంది. లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. అంటే 3 hours కూర్చోవచ్చు. డెఫినెట్లీ టికెట్ వర్త్ రేటింగ్ 10